అయ్యన్న పాత్రుడు ముక్కుసూటిగా మాట్లాడతారు. ఖచ్చితత్వానికి పెట్టింది పేరు. దశాబ్దాల రాజకీయ అనుభవం ఆయన సొంతం. రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీని ఆయన వీడకుండా అంటిపెట్టుకుని ఉన్నారు. తెలుగుదేశం కష్టాల్లో ఉన్నప్పుడు ఎంతోమంది సీనియర్లు పక్కచూపులు చూసినా ఆయన మాత్రం పార్టీకి అండగా ఉన్నారు. పార్టీ శ్రేణులు స్థైర్యం దెబ్బతినకుండా ధైర్యవచనాలు చెప్పారు. పార్టీ కోసం అంత నిబద్ధత చూపినందుకే స్పీకర్ పదవి ఆయన్ని వరించింది. హిందూ కుటుంబానికి చెందిన చింతకాయల అయ్యన్న పాత్రుడు 1957 సెప్టెంబర్ 4న ఉమ్మడి విశాఖ జిల్లా నర్సీపట్నంలో జన్మించారు. అయ్యన్న సతీమణి పద్మావతి. వీరికి విజయ్, రాజేష్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న అయ్యన్న పాత్రుడికి 4 దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉంది. 1983లో తెలుగుదేశం ఆవిర్భావంతో ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన 1983 నుంచి ఇప్పటి వరకు దాదాపు 10 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి 7 సార్లు గెలుపొందారు. తాజా ఎన్నికల్లో 24,646 మెజారిటీతో గెలుపొందారు. ఒకసారి ఎంపీగా కూడా పనిచేశారు. 11వ లోక్సభకు అనకాపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు. మంత్రిగానూ అయ్యన్న పాత్రుడికి విశేష అనుభవం ఉంది. ఇప్పటి వరకు 5 సార్లు మంత్రిగా పనిచేశారు. సాంకేతిక విద్య, క్రీడలు, రహదారులు, భవనాలు, అటవీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రిగా పనిచేసిన అనుభవం అయ్యన్న సొంతం. 1984 నుంచి 1986 మధ్య కాలంలో సాంకేతిక విద్యా మంత్రిగా పనిచేశారు. ఆ కాలంలో స్థానికంగా ప్రభుత్వ పాలిటెక్నిక్, సాంకేతిక శిక్షణ సంస్థ, డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసేందుకు కృషి చేశారు. 1994 నుంచి 1996 మధ్య రహదారులు, భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు. మారుమూల గ్రామాల పరిధిలోని పంచాయతీరాజ్ రోడ్లను రహదారులు, భవనాల శాఖకు బదలాయించి అభివృద్ధి చేశారు. 1999 అసెంబ్లీ ఎన్నికలో గెలిచిన తర్వాత అటవీ శాఖ మంత్రి పదవిని చేపట్టారు. తన నియోజకవర్గంలోని పెడిమికొండ నర్సరీ, ఆరిలోవ ఔషధ మొక్కల పెంపకానికి ప్రత్యేక నిధులు కేటాయించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని ఇప్పటికే అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. చట్టసభలో చివరిసారి ఉంటున్న ఆయనకు సముచిత రీతిలో సభాధ్యక్ష పదవి దక్కింది.